ஹாய் சார், வணக்கம். எப்படி இருக்கீங்க? ஐயோ தமிழா? நான் உங்களுக்காக தான் வந்திருக்கேன். எங்கேருந்து? சென்னையிலேருந்து. ஆமா, சென்னையிலேருந்து இங்கே என்ன பண்ணுறீங்க நீங்கள்? உங்களுக்காக உங்கள் ஷோ பார்க்கறதுக்காக தான் ரொம்ப வந்திருக்கேன் சார். நன்றி, ரொம்ப ரொம்ப நன்றி. பெரிய ஃபேன் சார் உங்களுக்கு நான். தேங்க்யூ. இப்போ కొంచెం తెలుగు தெரியுமா? వచ్చు. அப்போ తెలుగులో பேசலாம்ல? ఓకే సార్, எல்லாருக்கும் புரியும். ఓకే సార్. ఈ సినిమాలో మీ హార్ట్కి టచ్ అయిన సీన్, మీ అంతటా మీరు పర్సనల్గా ఫీల్ అయిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా? నాకు చెప్పాలంటే కాళికాదేవి ఎపిసోడ్ ఉంది కదా, ఓకే, అది హైలైట్. బెస్ట్ అంటే కాబట్టి ఇప్పుడు ఆ క్యారెక్టర్ సంబంధించి సహాదేవ్ క్యారెక్టర్ సంబంధించిన ప్రతి సీను నాకు ఇష్టమే. నాకు నవదీప్తో చేసిన కాంబినేషన్స్ అన్నీ చాలా ఇష్టమే. కానీ ప్రత్యేకంగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ వచ్చి కాళికాదేవి ఎపిసోడ్. అన్న, ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు కూడా విపరీతంగా నచ్చింది లవ్ స్టోరీ. గన్స్ తో లవ్ చేయటం ఏంటన్న? అదే గన్తో కదా, వ్యూ ఫండర్ నుంచి చూడటం. ఇంకొకటి, ఇప్పుడైతే నార్మల్ గా మాట్లాడుతున్నారు, సినిమాలో వాయిస్ బేస్ అనేది సాలిడ్ గా ఉంటది. దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎలా? ఏదో మా బాధమే పడతాంలే. అన్న, మన ఇండస్ట్రీలో అసలు చూపించిన విధానాన్ని మళ్ళీ చూపించకుండా స్క్రీన్ మీద కొత్తగా చూపించే ఏకైక వ్యక్తి రాజమౌళి గారు. సో మీ ఫస్ట్ ఫిలింకే ఎక్కడ ఏ మూవీస్తో కాపీ చేయకుండా అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరన్నా అలా తీయడానికి? ఆబ్వియస్లీ మీరు చెప్పిన పేరే, రాజమౌళి గారు. అండ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. 3 డేస్కి 30 crores. పబ్లిక్ మొత్తం వెళ్ళి చూసేస్తున్నారు. థియేటర్ మొత్తం అరాచకం జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ ఈ ఏగల్ పార్ట్ 2లో తీయాలంటే ఒక హైలైట్ సీను అంటే ఎక్కడ ఇప్పుడు దాకా చూడండి, ఇప్పుడు ఇందులో ఎలా అయితే అమ్మవారు చూపించారో, సో పార్ట్ 2లో అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తే అలాంటివి మినిమం 10 ఉంటాయి. హలో 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 హలో. వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్ ప్రియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును, ఎలా? హాయ్, ఐమ్ ప్రియా, లవ్లీ టు మీట్ యు. హాయ్. భామా కలాపం. అవును, భామా సర్ప్రైజ్ ఇది. వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అందరికి తెలుసు that we have collaborated for a film long back. ఎస్, శంభో శివ శంభో. ఆ తర్వాత ఎప్పుడే కలుస్తున్నాం అనమాట. చాలా సంతోషం. మధ్యలో ఎప్పుడు కలవలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ రవి, మీ ఫిల్మ్ వచ్చి చాలా, ఐ సీన్ ఆల్ యూర్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దాట్. నేను మిస్ అవ్వను బికాస్ రవి ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ co-stars. And అన్ని మూవీస్ చూసాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఈగల్ ఆల్సో. సో ఐఎమ్ సారీ, ఈ సర్ప్రైజ్ విజిట్ ఇద్దాం అనుకున్నాను. ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్, బికాస్ అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ కెన్ ఆల్సో ఆస్క్ యూ క్వశ్చన్. ఈ మూవీలో మీరు ఫుల్ ఆన్ ఇట్స్ అన్ యాక్షన్, యాజ్ ఇట్ సెస్, the action is a blockbuster. మీరు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏదో యాక్షన్ నేను ట్రై చేశాను ఇన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. సో వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ ఫర్ అన్ యాక్షన్? బాగుంటుంది కదా? సో వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ ఫర్ అన్ యాక్షన్ మూవీ ఆర్ a movie?